హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. నా లేటెస్ట్ అప్డేట్స్ మేము ఎలా ముందుగా పొందాలి అంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇవాళ వీడియోలో మనకి చాలామందికి అయితే నెట్ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. అంటే నెట్ స్లోగా ఉండడం, ఫాస్ట్గా లేకపోవడం. ఒకసారి మనం యూట్యూబ్ లేదని వీడియో చూసేటప్పుడు స్లో అవ్వడం, లోడ్ అవ్వడం, నెట్ రాకపోవడం అనేది, సిగ్నల్ రాకపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనము స్పీడప్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఇది నెట్వర్క్ ఏంటంటే మనకి నెట్ రాకపోవడం ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకొక ఏరియా నుంచి వేరే ఏరియాకి అనేది వెళ్తాం కదా. ఇప్పుడు సిటీ నుంచి మనం వేరే విలేజెస్ కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి సిగ్నల్ అనేది రాదనమాట. అంటే మనం సిటీలో ఉన్నప్పుడు సిటీ సిగ్నల్ అలవాటయ్యి మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు ఒకటేసారి ఏమైందంటే మనం డైరెక్షన్ మారినప్పుడు సిగ్నల్ అనేది డౌన్ అవుతుంది అనమాట. అంటే అలవాటు తప్పిద్ది అనమాట. దాన్ని మనం ఎట్లా రీసెట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే వీడియో కింద కామెంట్ అయితే చేయండి వీడియో అనేది ఎలా ఉందో. మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ముందు వచ్చేసి మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మొబైల్ నెట్వర్క్స్ అనేసి ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. మొబైల్ నెట్వర్క్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు 2 సిమ్లు ఉన్నాయి అనుకోండి. సిమ్ 1, సిమ్ 2 చూపిస్తుంది. మీకు సిమ్ 2లో ప్రాబ్లం ఉంటే కనుక సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఏ సిమ్లో ఉన్నా ఫాలో అవ్వండి. సిమ్ 1 కావచ్చు, సిమ్ 2 కావచ్చు, ఏదైనా ప్రాసెస్ ఒకటే ఉంటుంది అనమాట. ఏ సిమ్ అయినా కావచ్చు, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, ఏదైనా ఏ సిమ్ కానీ ఇదే ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము నాది సిమ్ 1లో ఉంది కాబట్టి సిమ్ 1 క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్గా సిమ్ 1 క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? సిమ్ నేమ్ ఉంది, సిమ్ నెంబర్ ఉంది, అట్లాగే డేటా సేవింగ్ మోడ్ ఉంటుంది, తర్వాత వైఫై కాలింగ్ ఉంటుంది, తర్వాత పర్ఫెక్షన్ నెట్వర్క్ టైప్ ఉంటుంది, యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఉంటుంది, ఆప్షనల్స్ ఉంటుంది. ఇక్కడ మనకి యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే పైన మీకు 3 లైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రీసెట్ యాక్సెసరీ పాయింట్స్ అనేసి ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆల్ కస్టమైజ్డ్ యాక్సెస్ పాయింట్స్ విల్ బీ డిలీటెడ్. అంటే మీకు మీరు ఎక్కడైతే ఉన్నారో, అంటే మీరు సిటీలో ఉండి విలేజెస్కి వస్తారు కదా, ఆ సిటీలో ఉన్న యాక్సెస్ పాయింట్స్ అనేవి డిలీట్ అయ్యి కొత్త యాక్సెస్ పాయింట్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సింపుల్గా మీరు ఓకే అనుకుంటే సింపుల్గా మీరు రీసెట్ మీద క్లిక్ చేయొచ్చు. నేను రీసెట్ మీద క్లిక్ చేశాను. రీసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అయితే అవ్వడం అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు డిఫాల్ట్ ఏపీకే అనేసి వస్తుంది అన్నమాట మీకు. సింపుల్గా ఆ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా మీకు డిఫాల్ట్ ఏపీఎన్ అనేసి అయితే వస్తుంది. మీరు ఈ విధంగా అయితే రీసెట్ చేసుకోవచ్చు అనమాట యాక్సెస్ పాయింట్స్ అనేవి. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియోస్తో ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.